సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికీ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. థియేటర్కు రావద్దని పోలీసులు ముందే చెప్పారని, అయినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని తెలిపారు. అలాగే పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా థియేటర్కు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో రోడ్ షో కారణంగా జనం భారీగా వచ్చారని, హీరోని దాంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని వివరించారు. తొక్కిసలాట తర్వాత హీరోను అక్కడి నుంచి పోలీసులు పంపించారని, తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్ షో చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే తొక్కిసలాట ఘటనలో పోలీసులు పరువుని అరెస్ట్ చేశారని, A11 గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశారని, అరెస్టు సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్న తమ ప్రభుత్వ విధానమని, అందుకే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కన్నీరు పెట్టారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని, తన క్యారెక్టర్ను తప్పుగా క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పరిణామాలపై చాలా బాధపడుతున్నానన్నారు.
20 ఏళ్లుగా సంధ్యా థియేటర్కు వెళుతున్నానని ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని తెలిపారు. సంధ్యా థియేటర్ సంఘటన దురదృష్టకరమన్నారు. తనకి ఎంతో బాధ కలిగించిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తన ఫ్యాన్స్ ను సంతోషపెట్టేందుకే సినిమాలు తీస్తున్నానని, తొక్కిసలాట ఘటనలో రేవతి ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తను సినిమా చూస్తున్నానని ప్రచారం సాగుతుందని, ఇది మొత్తం బాధించిందని అన్నారు అల్లు అర్జున్. It's a very unfortunate incident అండి. It's an accident. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్నే టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి శ్రీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం. ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there is a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ జరిగిందంటే మాత్రం there is a lot of wrong information going on. There's a lot of misinformation, lot of false allegation, especially నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్ నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నాను. మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతి విరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వస్తుంది. అందుకే ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళు. నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. మరోవైపు అల్లు అర్జున్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏసీపీ విష్ణుమూర్తి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ఘటన పోలీసులు ఏం చెబుతారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, మొత్తంగా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత వరుస పరిణామాలు రోజుకొక విధంగా మారుతూ ఉన్నాయి. నిన్న సీఎం అసెంబ్లీలో దీని మీద ప్రస్తావించడం, మరోవైపు ఆ ఘటన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కౌంటర్ గా మాట్లాడడం, మళ్ళీ ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించడం, ఏంటి పూర్తి అప్డేట్స్? పోలీసులు ఏం చెప్పబోతున్నారు? రాజేంద్ర, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా
ఇటు రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి, శ్రీతేజ్ని ఆదుకోవాలంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 4 పైన కేసు నమోదు చేశారు. అందులో సినీ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం, చెంచల్గూడ జైల్లో ఉండడం, దాదాపు 7 గంటల పైగా జైల్లో ఉన్నాడు. అయితే చెంచల్గూడ జైలుకు వెళ్ళిన వెనువెంటనే అతనికి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా లభించింది. ఒకవైపు ఇది ఇలా ఉండగానే బెయిల్ పైన బయటకు వచ్చిన అల్లు అర్జున్ చాలా రోజుల నుంచి కూడా ఇంట్లోనే ఉంటున్నాడంటూ కూడా ఇటు సినిమా చూస్తూ వినోదాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంటూ కూడా అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ఒకవైపు ప్రచారం అయితే సాగుతుంది. ఈ ప్రచారానికి సంబంధించి అల్లు అర్జున్ నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడో ఆ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు స్పందించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ లాంటి నటులు ఏదైతే బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని రావాలి, సినీ నటులు ముఖ్యంగా పర్మిషన్ తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చాక అతన్ని పరామర్శించేందుకు ఇండస్ట్రీ పెద్దలు మొత్తం కూడా వెళ్ళి పరామర్శించారు. కానీ అల్లు అర్జున్ ఏమైనా అతనికి కంటికి గాయమైందా, కాలుకు గాయమైందా, లేకుంటే ఇంకేమైనా అయిందా అన్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ నిన్న స్పందించి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అయితే నేను ఎక్కడ కూడా వినోదాన్ని ఎంజాయ్ చేయట్లేదు, సినిమాను చూడట్లేదు. రేవతి కుటుంబం, రేవతి ఇప్పటికే చనిపోయింది, శ్రీతేజ్ ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడుతున్న నేపథ్యంలో కొంత ఏదైతే సంతోషపడుతున్నాను, ఎందుకంటే నేను మొత్తం బాధలో ఉన్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి మూవీ చేశాను, 22 ఏళ్ల నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాను. 22 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఒక్కసారిగా డిమానిటైజ్ చేశారన్న అంశాన్ని అల్లు అర్జున్ అతని బాధను కూడా వ్యక్తపరిచిన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చాడన్న అంశాన్ని అల్లు అర్జున్ మాట్లాడు కాబట్టి దీనికి స్పందించేందుకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏసీపీ మధ్యాహ్నం 2 గంటల సమయాన ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ ఇచ్చేందుకు ప్రస్తుతం పోలీసులు సిద్ధమయ్యారు. మరి దీని పట్ల పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు చట్టపరంగా తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు లైన్ క్లియర్ చేస్తేనే నేను సంధ్యా థియేటర్కి వెళ్ళానని చెప్పారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారు. సభ ఏదైతే అల్లు అర్జున్ వచ్చేందుకు పర్మిషన్ లేకున్నా కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చాడు. అతని దగ్గర ఉన్న బౌన్సర్లు చేతివాటం ఏదైతే ప్రదర్శించడంతోనే అక్కడ తోపులాట చోటు చేసుకోవడం, ఆ తోపులాటలో రేవతి అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత రేవతిని సిపిఆర్ చేసేందుకు పోలీసులు ఎంతో కష్టపడ్డారు. అయినా కూడా రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరోవైపు వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా అస్వస్థతకు గురి కావడం, ప్రస్తుతం బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఒకవైపు ఈ ఘటన మొత్తం కూడా బాధాకరం అనిపిస్తుంది. ఏదైతే శ్రీతేజ్ కావచ్చు, రేవతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు రాలేదు, దీనికి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలకు కనికరం లేదా అన్న అంశాన్ని నిన్న రేవంత్ రెడ్డి సభాముఖంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరి కాసేపట్లోనే పోలీసులు చర్యలకు సంబంధించి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చర్యలకు ముందే అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు పర్మిషన్ ఇస్తేనే వచ్చాను, లైన్ క్లియర్ చేస్తేనే వచ్చానని కూడా అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. కాబట్టి ఈ వ్యాఖ్యలకు సంబంధించి స్పందించేందుకు మరి కాసేపట్లో ఏసీపీ దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ అమర్.